శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మళ్ళా కదంబం మొక్క చూపిస్తున్నాను మీకు. మినిచర్ కదంబం. మరి ఈ మొక్క మన ఇంటికి వచ్చిన తర్వాత ఈ మొక్క విధానం చక్కగా ఇది మొగ్గలతో ఉన్నది. దీని విధానం, దీని గురించి తెలిసిన విశేషాలన్నీ నేను చెప్పాను, వీడియో పెట్టాను, చూశారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చక్కగా మరి నాకు కామెంట్లు కూడా పెట్టారు. అయితే మీకు నేను చూపించి మొక్క గురించి చెప్పినప్పుడు ఇలాగా మొగ్గలు ఉన్నాయి, 4 మొగ్గలు ఉన్నాయి. ఈ 4 పువ్వులు ఇస్తాయేమో మీకు చూపిస్తానండి అని కూడా చెప్పాను. చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి. తెద్దులోకి మాత్రం మొక్క అలానే ఉంది. అయితే ఆ మొగ్గలన్నీ మాడిపోయి రాలిపోయి ఈ ఆకంతా రాలి చేసింది, పొండి మారిపోయి చాలా బాధ కలిగింది. తెచ్చిన వాళ్ళు ఏమన్నారంటే వెంటనే మార్చకూడదండి అన్నారు. నేను కూడా ఎప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా వెంటనే మార్చిన మొక్కల్లో పెట్టేసి ఒక 5-6 రోజులు, ఒక వారం రోజులన్నా వదిలేస్తాను. మొక్కలతో అలవాటు పడాలి. మనం ఎలాగా కొత్తగా చుట్టాలింటికి వెళ్ళామంటే వెంటనే కలిసిపోలేం కదా, మెల్లమెల్లగా మాటల్లో పడి కలుస్తాం. అలాగే మొక్కలతో ఉండేటప్పటికి ఖుషిగా తయారవుతుంది అనమాట. మనకు ఎలాగో ప్రాణం ఉంటుందో మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా. మొక్క ఎండిపోయింది అనం, చనిపోయింది అంటాం. కాబట్టి మన మాటలు కూడా మొక్క వింటుందండి. కానీ మినిచర్ కదంబం నాకు ఒక పెద్ద కళ, చాలా ఆశ. కానీ మనకు ఎలా వస్తుంది అనుకున్నానే కానీ ఇది ఎలాగో రప్పించుకోవాలి అనే ఆశపడలేదు. భగవంతుడు కోరుకుంటే తీరుస్తాడు అనేది ఇదే నిదర్శనం అయ్యిందండి. నేను అసలు చెప్పకుండా అనుకోకుండా ఈ మొక్క అయితే నాకు లభించింది. చక్కగా మరి వచ్చిన తర్వాత మొక్కల్లో పెట్టి ఉంచేటప్పటికి ఏమైందంటే గట్టిగా అయిపోయి ఈ దిమ్మ ఆ కుండీలో, అసలు కుండీలో ఉంచేసాను కదా, నీరు అనేది పీల్చుకోవటం లేదు, మొక్క అనేది ఖుషి లేదు, ఆకులు అనేది రాలిచేసింది, మొగ్గలు కూడా రాలిపోయినాయి. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొనుక్కుని తెచ్చుకున్నా, ఎవరన్నా పట్టుకొచ్చినా డల్ అవుతుంది మొక్క. మనకు కనీసం 15 రోజులన్నా అవుతుంది మొక్క కోలుకొని మనకి నిలబట్టడానికి. అయితే నాకు చాలా బాధ కలిగింది. ఏంటి ఎంతో కష్టపడి అనుకున్నాను, అనుకుంటే భగవంతుడు ఇచ్చేది, ఇది మనకు లభించింది, మనకైతే లభించింది కదా, ఈ మొక్కలేంటి ఇలా రాలిపోయినాయి ఏంటబ్బా అనుకుని మరి అలా ఫోన్ చేసి అడగటం జరిగింది. అడిగితే ఈ మొక్క అయితే ఏమీ అవ్వదండి, ఇది ఒక అడుగు కన్నా ఎదగదు, కానీ కొంచెం సింక్ అవుతుంది కదా అంతేనండి అని చెప్పారు. సరే అని అలా ఏం చేశాను అంటే కుండీలోకి మార్చేసాను. అయితే ఆ కుండీలోంచి మార్చేయాలి కుదరదు అనుకుని మరి ఈ కుండీ తెచ్చుకుని ఆవు పేడ పిడకలో కాస్త మనం చేసుకున్న కాంపోస్ట్ పువ్వులతో చేస్తానండి. ఇక్కడ పెద్ద కదమ్మం చెట్టు ఉంది కాబట్టి ఆ ఆకులతోటి కాంపోస్ట్ తయారు చేసుకుంటాను. అవన్నీ వేసి చక్కగా కుండీలోకి మార్చే విధానం కూడా వీడియో పెట్టాను. అది కూడా చూస్తూ ఉన్నారనుకోండి. అయితే అప్పటి నుంచి మార్చిన దగ్గర నుంచి కూడా మార్చిక ఎలా ఉంటుందో అనుకున్నాను. అయితే దిమ్మ ఇది ఏం కదపలేదు, అందులో తీసి ఇందులో ఇలా పెట్టేసాను అంతే. అప్పుడు మొగ్గలు వేసిందండి. మొగ్గలు ఉన్నాయి లేకపోతే చిన్న చిన్నవి, అవైతే బాగా ఎదిగినాయి అనమాట. ఈ 15 రోజుల్లో ఎదిగినాయన్నమాట అండి. చూసారు కదా, 4 మొగ్గలకి మొగ్గ పెద్ద మొగ్గ. అయితే ఈ చెట్టుకి చాలా విశేషం ఉంది. నేను మరి చెట్టు చూపించినప్పుడు ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. కదంబ వనవాహిని శ్రీ మహాలక్ష్మి ఈ కదంబం చెట్టు మీద కొలువుంటుంది. చెట్టు చుట్టూ తిరుగుతుందట. మరి అలానే లలితాంబిక ఈ చెట్టు మీద కొలువుంటుంది. మరి వర్షాలు కురాలన్నా కూడా ఈ కదంబం చెట్టు వెళ్ళి మేఘాలతో మాట్లాడి వర్షాలు కురిపిస్తుందట. ఉరుములకి చూస్తుందంట, మెరుపులకి చూస్తుందట ఈ కదంబం చెట్టు. మరి అలానే మనకు వర్షాలు పడాలని దీవిస్తుందంట. వర్షం పడుతుంటే కూడా మన జీవకోటికి అన్నవాధారం లభిస్తుందని సంతోషపడుతుందంట. అన్ని మొక్కలు వేరు, ఈ మొక్క వేరని పెద్ద గురువరిలు చెప్పడం విన్నాం. ఎందుకు చెబుతారంటే ఇలాంటివి కూడా మనం కాపాడుకుని ఇలాంటివి కూడా శ్రద్ధగా మనం పెంచుతాం కదా అని చెబుతారు. కానీ మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యం. మన మొక్కలు చూసేటప్పటికి కొన్ని బాధలు పోతాయి. నేను ఒకటి చెప్పనండి, మన కన్న పిల్లల కన్నా మనం పెంచుకున్న మొక్కలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. అది అనుభవంతో నేను చెప్పే మాట ఇది. చక్కగా మరి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మొక్క మరి అలా సింక్ అయింది. తర్వాత చక్కగా సిగిళ్ళలో నుంచి మొగ్గలు వచ్చి ఇంక పువ్వు కూడా విడిచేసిందండి. దీనికి చాలా ఉన్నాయనుకోండి చెప్పడానికి. అయితే ఇది మనకి ఇది ఉంటుంది కదండి, బ్రహ్మకమలం ఉంటుంది కదా, బ్రహ్మకమలం మొగ్గొచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటాం మనం, ఎప్పుడు ఇడుస్తుందా అని. అది వేడిగా ఉండి ఎండగా ఉన్నప్పుడు గమ్ముని ఎదగదో ఇడవదో. మొగ్గేసిన 2 నెలలు కూడా పట్టొచ్చు పువ్వు విడవటానికి. నాకు 4-5 సార్లు పువ్వులు విడవటం జరిగిందండి బ్రహ్మకమలం. అయితే
మరి నాకు ఒక పెద్ద మొక్క ఉంటే అందరికీ దాని ఆకులు ఇచ్చేస్తే అందరికీ ఇడిచినాయి, కానీ పెద్ద పువ్వులు నాకు ఇడవలేదు. చిన్న పువ్వులు లీచు ఎక్కడో రాజమండ్రిలో దొరికితే కొనటం జరిగింది. అది మాత్రం ఇడిచింది నాకు. 4 ట్రిప్లు ఇడిచింది. అయితే మొగ్గ వచ్చిందనే చూసామా అంటే ఎప్పుడు ఇడుస్తుందా అనుకుంటాం, కానీ ఇడవదండి. అదే కనుక వర్షాలు పడినాయి అనుకోండి, అప్పుడు దాకా చిన్నగా ఉన్న మొగ్గ ఎదిగిపోతుంది, 2-3 రోజుల్లో విడిసేస్తుంది. అలాగనే జరిగిందండి నాకు. మరి 15 రోజులకి చిన్ని మొగ్గలు ఉన్నాయన్నాను కదా, 15 రోజులు అయిందండి కుండీలోకి మార్చి. ఆదివారమే పెట్టుకుంటాను ఈ మార్చే పని. ఇక్కడ స్కూల్ కాబట్టి జనం మసులుతారు కాబట్టి మనకు వీడియో తీసుకోవడం అవ్వదు, కాబట్టి నేను ఆదివారం పెట్టుకుంటాను. 15 రోజులు అయింది మార్చేసి. మరి అప్పటికి చిన్న మొగ్గలు ఎదుగుతూ ఉన్నాయి కదా. నిన్న కాకుండా మొన్న ఇలా కాయలాగా వచ్చింది, ఒక ఉసిరికాయ ఉంటుంది కదండి, అలాగా. ఏంటి పువ్వు ఎదుగుతుంది, ఇడిచేస్తుందా అనుకునేటప్పుడు నేను పొద్దుట విడిచేస్తుంది. సేమ్ టు సేమ్ బెమ్మ కమలం ఎలాగనో ఊరించి మొగ్గ విడుస్తుందో అలానే ఈ మినీచర్ కదంబం కూడా మనకి కనువిందు చేస్తుంది అన్నమాట. చక్కగా పువ్వు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి కదంబో వనవాహిని, మరి మినీచర్ కదంబం ఇన్ని మొక్కలు ఉన్నప్పుడు ఈ మొక్క కూడా మనం పెట్టుకోవడం వల్ల దేవతా వృక్షం పెట్టుకున్న వాళ్ళం అవుతాం. మనం అంత పెద్ద వృక్షాన్ని ఈ కదంబం మొక్క ఇంతగా మనం ఇంట్లో పెట్టుకుంటున్నామంటే మనకు చాలా అదృష్టం అని భావించాలి చక్కగా. ఎందుకంటే ఎన్నో చెప్పారు పెద్దలు, అలా కాపాడుకుంటాము, వీటిని కూడా ఇలా పోషించుకుంటామని. వీటి వల్ల ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి మనకి. చూశారు కదా. అయితే మా చిన్నల్లుడికి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కదంబం పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఒక్క పువ్వుతో మనం పూజించుకున్నా కూడా మరి 108 పువ్వులతో చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే 108 రేఖలు ఉంటాయండి ఈ పువ్వులో. మరి ఒకసారి లెక్క పెట్టి చూడాలి. పెద్ద పువ్వులు ఇక్కడ మాకు ఇడిసినప్పుడు చక్కగా అని చెప్పడం అవన్నీ విన్నాడంట. ఈ కదంబం చెట్టు కోసం చెప్పడం. మా పాపాల్లో చాలా మొక్కలు పెట్టుకుంటారు. అయితే చూస్తే ఇలా పెట్టాను, చాలా సంతోషపడిపోయి పువ్వు విడిచింది అనేసి చక్కగా. మరి చూశారు కదా. మరి ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. ఇప్పుడు రాజమండ్రిలో నర్సరీలో చాలా మొక్కలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరికన్నా అటు వెళ్ళినప్పుడు మీకంటూ లేకపోతే తెచ్చుకొని ఈ మొక్కను కూడా పెట్టుకోండి. దీనికి పెద్ద చోటు అవసరం లేదు, పెద్ద మొక్క అయిపోదు, పెద్ద కుండీ అక్కర్లేదు. చక్కగా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు 2-3 రోజులు పక్కన పెట్టేస్తే అవి ఊరతాయి. ఆ నీళ్ళు అనేది వేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఆవు పాలలో నీళ్ళు చుక్కలు వేసి వేస్తూ ఉండండి. అంటే లక్ష్మీప్రదమైన చెట్టు కాబట్టి చక్కగా మంచి పోషకాలు ఇచ్చినట్టు, మనం ఆవిడ బతి శ్రద్ధలతో పెంచుకున్నట్టు కూడా ఉంటుంది కదా. అయితే రాల్చేసిందండి, ఆకంతా బోల్డ్ ఆకు రాలిపోయిందండి. అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త చిగురులు వచ్చింది. మన దగ్గర అయితే స్టాండర్డ్ అయిపోయింది. మొగ్గొచ్చి పువ్వు పూసేసింది కదా. అది ఇంతకన్నా ఏమీ ఎదగదు, కానీ ఏమన్నా గుబురుగా ఇలాగా రావటం అనేది జరుగుతుంది. చూశారు కదా. ఇంకా మరి ఈ పువ్వులు విడిసిన తర్వాత నేను ఈ చెట్టుకి అనేది పూజ అనేది చేస్తానండి. అప్పుడు కూడా నేను వీడియో పెడతాను శుద్ధిగాని. బ్రహ్మకమలు విడిచినప్పుడు పూజ చేసుకుంటున్నాం కదా, అలాగే ఈ కదంబం పువ్వులు విడిచినాయి కాబట్టి పూజ చేసుకుందాం. పువ్వు చూస్తే చాలా ముచ్చటగా ఉంది, చాలా కంటికి కనువిందుగా ఉంది. స్మెల్ కూడా సేమ్ టు సేమ్ పెద్ద వృక్షానికి విడిచిన పువ్వుల్లాగే గుప్పుమని స్మెల్ వస్తుంది. అయితే ఇది చిన్న పువ్వు చెట్టు కాబట్టి చిన్న పువ్వులు విడిచింది. అయితే చక్కగా చెట్టుని కానీ 4-5 పువ్వులు విడితే ఆ చెట్టు చాలా అందంగా ఉంటుంది కదండి. చూసారా, నచ్చిందా? ఈ కదంబం చెట్టును నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. అదే మీతో పంచుకుంటున్నానండి. చూసారు కదా. ఇవన్నీ కొత్త చిగుళ్ళు మనం తెచ్చుకున్న తర్వాత నేను ఈ కుండీలో మార్చిన తర్వాత వచ్చినాయి మాట. ఆవుపేడ పిడకలు మంచి ఎరువు వేసి మార్చాను. చక్కగా కొంచెం ఖుషీగా అవ్వింది. వర్షం నీళ్ళు పడేటప్పటికి ఇంకా ఖుషీగా ఉంది. మొక్కలకైనా కూడా వర్షం నీళ్ళు అనేది చాలా మంచి పోషకాలు, చాలా మంచిది. మనం ఎన్నో రకాలు ఇటు చెప్పాను కదా, ఇప్పుడు ఇటు ఏదో అంటారు నాకు తెలుసుమండి, అవి మాట్లాడేస్తూ ఉంటాను, అర్థాలు కొంచెం తెలియవు. అయితే అవేమీ ఇవ్వనవసరం లేదు, వర్షం నీటిలో పెడితే అంతకన్నా ఎక్కువ బలం. చక్కగా మంచిగా ఈ వర్షం నీళ్ళు పడేటప్పటికి పెద్ద వృక్షానికి మొగ్గలు అనేది అయిపోయి వచ్చేసి 2-3 రోజులు పువ్వులు ఇడిచేస్తాయండి. ఒక్కసారి ఇడుతుంది. 4-5 రోజుల్లో మొగ్గ ఇడవటం, రేక రాల్చేయడం అన్నీ అయిపోతుంది. ఇంకెక్కడా లభించవు. కదమ్మ పువ్వులతో పూజ చేయండి ఎప్పుడు రావండి అవి చెబుతున్నారు, కానీ నిత్యం ఏమి రావు. ఒక్కసారిగా ఇడుస్తుంది చల్లర తల్లి. అయితే అప్పుడు మంచి భలే వాసనతో చెట్టుని చూస్తే కడుపు నిండిపోతుంది. పెద్ద వృక్షాలు ఎక్కడైనా ఉన్నప్పుడు చూస్తే నిండుగా ఉన్న నిండు పువ్వులతో ఉన్న చెట్టును చూసిన సౌభాగ్యం, నిండు గర్భిణిని చూసిన సౌభాగ్యం, నిండు సంసారాన్ని చూసిన సౌభాగ్యం చూడాలి అని పెద్దలు చెబుతారు.
సరే మరి ఇది నాకు తెలిసిందండి, ఇంకా చెబుతాను అంటే నాకు ఇల్లంతా ఎక్కువైపోతుంది కాబట్టి. చూశారు కదా, నచ్చింది కదా నా మినిచర్ కదమ్మం. పువ్వైతే వీడు చేసిందండి. నా ఆనందం మీతో పంచుకున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా.